ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము మొదటి వాక్యం చదువుతాం. పౌలు అని నేనే ఎవరో తెలుసా? ఒకప్పుడు దుర్మార్గుణ్ణి, ఒకప్పుడు కళ్ళు పోయిన వాడిని, ఒకప్పుడు కనికరించబడిన వాడిని, ధర్మశాస్త్రం నేర్పరిని, నన్ను పోలి నడవండని చెప్పిన వాడిని. పౌలు అని నేనే ఈ సంగతి మీకు చెబుతున్నా. ఏంటా సంగతి? యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. పౌలని నేను పౌలని నేనే యేసుక్రీస్తు సాత్వికమును బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంటే సాత్వికం పౌలుదా యేసుదా? యేసుక్రీస్తు సాత్వికం అది. దానిని బట్టి, ఆయన మృదుత్వాన్ని బట్టి నిన్ను బ్రతిమిలాడుకుంటున్నా. ఒక్కసారి ఆగి ఆలోచిద్దామా? ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా నీ పక్కన వాళ్ళని బతిమిలాడావా? ఏంటి నేను బతిమిలాడటం? ఏంటంటే నేను నీకేమైనా తక్కువ, నువ్వు నాకన్నా ఏంటంటే నీ గొప్పతనం? మనకి బ్రతిమిలాడడం అంటే నీ విధేయత, ప్రేమ వ్యక్తం చేయటం. పౌలు అని నేనే చెబుతున్నా, ఇది యేసుక్రీస్తు యొక్క సాత్వికం. దానిని బట్టి నేను నిన్ను బ్రతిమిలాడుతున్నా. ఎన్నిసార్లు మాట్లాడినాడు పౌలు పత్రికలో? ఈ సువార్తకు లోబడమని బ్రతిమలాడుతున్నా, మీరు నా యేసుని వెంబడించమని బ్రతిమలాడుతున్నా, శ్రమలో నాతో కూడా నిలిచి ఉండమని బ్రతిమలాడుతున్నా. ఎన్నో మాటలు రాయబడుతున్నాయి. అంటే ఆయన సాత్వికం ద్వారా నేర్చుకున్న ఒక పాఠం ఏమిటంటే, పౌలని నేను అంటే దాని అర్థం ఏమిటి? నాలాంటి భక్తిపరుడు ఎవరు లేరు. నేను 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చిన వ్యక్తిని. నేను ఎవరిని? ఇన్ని పత్రికలు రాశాను, నీడలో నడిచి నానిపోయాను, కానీ చావలా. నేను ప్రసంగం చేస్తే పేస్తోని మహారాజు కూడా తల్లకిందులు అయిపోయాడు. ఆ పౌలని నేనే చెబుతున్నా. ఏమిటయ్యా నువ్వు చెప్పేది అంటే, ఇంత ధీమాగా, ఇంత గొప్పగా 3వ ఆకాశానికి వెళ్ళిన వ్యక్తిని అయినా, మహారాజు ముందు మాట్లాడినా, కొన్నిసార్లు జనం ముందు నేను వాదించినా, నిజంగా నా కౌన్నత్యం చాలా గొప్పగా ఉంది. అయినను క్రీస్తు యొక్క సాత్వికాన్ని బట్టి మిమ్మల్ని బతిమలాడుతున్నాను. దేవునికి స్తోత్రం. నిజంగా పాఠం ఎంత గొప్పదండి. యేసు సాత్వికం పౌలు నేర్చుకున్నాడట. ఆ సాత్వికాన్ని బట్టి నిన్ను బ్రతిమలాడుతున్నా. నేను కొన్నిసార్లు మన ఉగ్రత రూపం వచ్చింది అనుకోండి, మనం ఎట్లా మాట్లాడతాం అర్థం కాదు. దేవుని సాత్వికం నీలో లేదా? దేవుని యేసుక్రీస్తు సాత్వికం అంత పౌలు. నిజంగా పౌలను నేను అంటాడు. ఆ పౌలని నేనే అంటే నా స్థితి ఏదో నాకు తెలుసు. మరి ఏమీ స్థితి లేని నేనే మనమే ఎగిరిగిరి పడుతున్నాంగా. పౌలుకున్న స్థితి ఉందా? పౌలుకున్న భక్తి ఉందా? పౌలుకున్న శ్రమలు ఉన్నాయా? పౌలులాగా నేలలో సముద్రంలో నాని చచ్చి బయటకు వచ్చామా? పౌలులాగా 3వ ఆకాశానికి వెళ్ళామా? అంతటి పౌలని నేనే మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి. నువ్వు ఎంతవరకు తగ్గించుకోవాలి? నువ్వు ఎంతవరకు లోబడాలి? ఇంకో మాట కూడా చెబుతాను. ఇంతకీ ఈ పౌలు ఎందుకు బతిమలాడుతున్నాడట? పౌలట కొరింథీ సంఘంలో సంఘం కట్టి కొరింథీ సంఘంలో ప్రకటన చేసి బయలుదేరాడు. బయలుదేరినాక అక్కడ ఇట్లాంటి వాళ్ళందరూ కొంతమంది ఉన్నారు. అంటే ఆ రోజున యేసు ప్రభువుని గురించి ఎక్కడ చెప్పినా తప్పులు పట్టుకుందామనే గుంపు, యేసు ప్రభు మత ప్రచారం చేస్తున్నాడని ఊరేగింపు. అందుకని వాళ్ళంతా అక్కడ ఉన్నారట. వాళ్ళ మధ్యలో అణుకోతోనూ వినయంతోనూ వాక్యం చెప్పాడు. సంఘాన్ని స్థాపించి విశ్వాసుల్ని బలపరుస్తూ వచ్చాడు. ఈయన వెళతంటే వాళ్ళందరూ వచ్చి, అతనితో ఉన్నవాళ్ళు కూడా వచ్చి, ప్రసంగం చేస్తాడులేరా, బాగానే ప్రసంగం చేశాడు,
అయినా ఇతడు శరీరానుసారంగా నడిచే మనిషి. చదవండి వాక్యాన్ని. శరీర ప్రకారం నడుచుకుని వారమని మమ్ముల గురించి మీరు అనుకుంటున్నారు. అందరు వినాలి ఈ మాట. వీళ్ళంతా పౌలు ఇంత ప్రయాసపడి ఇంత సేవ చేస్తూ ఉంటే శరీరానుసారంగా నడిచేవాడు, ఆయన సంగతి మనకు తెలియంది ఏముంది అని, ఈయన శరీరానుసారమైన మనిషి, ఏదో శరీరానుసారంగా అని నీతిగాను భక్తిగాను శక్తిగాను ఆత్మతోనూ నలిగిపోతూ నానబెట్టబడుతూ శ్రమల మధ్యలోనూ ఖడ్గాల మధ్యలోనూ కాళ్ళకు గొలుసులేసి చచ్చిన కుక్కని ఈడ్చినట్టుగా ఈడుస్తూ ఉంటే శ్రమల మధ్యలో నలిగారట. అంత దేవుని కొరకు రోషం పడి త్యాగశీలై సమర్పణ కలిగి ఆయన నాకంటూ ఏం మిగుల్చుకోకూడదనుకుని అన్నీ విడిచిపెట్టి చివరికి తాను వేసుకునే బట్ట కూడా ఆయన తెచ్చిపెట్టమని ఎవరినో అడిగినట్టుగా బైబిల్లో రాయబడుతుంది. అట్లా నలిగి సేవ చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారట, శరీరానుసారమైన మనిషి ఇతను మాత్రం మామూలే, ఏముంది గొప్పతనం. కొన్నిసార్లు మనం మన తోటి విశ్వాసుల్ని వీళ్ళు శరీరానుసారాలు అనుకోవాలా, కొన్నిసార్లు సేవకులు వీళ్ళు సేవ నాకు తెలిసిన అనుకోవాలా, కొన్నిసార్లు ఆ సంఘాన్ని చూసి అది కూడా పెద్ద సంఘమేని అనుకోవాలా. ఎన్నోసార్లు ఇది జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అదే జరిగిందట. అప్పుడు పౌలు అంటాడు, నేను రోషంతో మాట్లాడగలను. చదవండి వాక్యాన్ని. అట్టి వారి అలా తెగించి కఠినం చూపగలను, కానీ మాట్లాడగలను, కానీ నేను సాత్వికం అనే పాఠశాలలో చదువుకున్నాను. చేతులు తల్లిని చెబుదామా? యేసు క్రీస్తు సాత్వికం నేను నేర్చుకున్నాను. మీరు నన్ను అన్న మాటలుంటే చేసేళ్లే సేవ, శరీరానుసారి మనిషేలే, మనకు తెలియంది ఏముందలే అని ఎన్నోసార్లు అన్నారే. నిజంగా నేను మీకు సరి అయిన సమాధానం చెప్పగలను. నేను నోరు మూసుకోవడం వలన చేతగాని వాడినా? నేను నోరు మూసుకోవడం వలన మీరు అన్న మాటలన్నీ రైటా? నేను నోరు మూసుకోవడం వలన అది వాస్తవమే, లేకపోతే ఆయన ఎందుకు నోరు తెరవడం అని మీరు అనుకుంటున్నారా? నేను ఎవరినో తెలుసా? సాత్వికమనే దేవుని కాడి కింద పాఠాలు నేర్చుకున్న వ్యక్తిని అని పౌలు ఓ చక్కని మాట అన్నాడు. నిన్ను ఎదిరించడానికి నేను కళ్ళెర్రవి చేసి ఇది వాస్తవని బల్లగుద్ది నేను నీ నోరు మూయించగలను. కానీ నేను చదువుకున్న పాఠశాల ఏ పాఠశాల తెలుసా? అది సాత్వికమనే పాఠశాల. నేను ఏ గురువు దగ్గర కాడి మోసానో తెలుసా? యేసు అనే దేవుని దగ్గర ఆయన కాడి నా ఉదాహరణ పెడితే సాత్వికం అనే పాఠశాలలో నేను పాఠాలు నేర్చుకున్నా. ఆ సాత్వికం నాలో స్రవించింది, నాలుకను మార్చింది, మనసును మార్చింది. ఆ తర్వాత ఆ సాత్వికం నాది కాదు, యేసుక్రీస్తు సాత్వికం. అదే సాత్వికం నాలోనికి వచ్చింది గనక మీరు నన్ను గురించి ఎంత చెడ్డగా, ఎంత వ్యంగ్యంగా, ఎంత అనాలోచనగా, ఎంత అవివేకంగా, ఎంత మూర్ఖత్వంగా, ఎంత అపార్థంగా మీరు మాట్లాడుకున్నా నేను మాట్లాడగలను, సమాధానం చెప్పగలను. కానీ నేను చదువుకున్న పాఠశాలలో నేను నేర్చుకున్నది సాత్వికం. ఆయుధాలు ఉన్నాయి. ఏ ఆయుధాలు తెలుసా? సాత్వికం అనే ఆయుధం ఉంది. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ సాత్వికం అనే ఆయుధం ద్వారా అడ్డొచ్చిన సాతాను కోడగోడలు కట్టిన మూర్ఖులైన తర్కాలైన విభేదాలైన విమర్శలైన ఏమైనా కానీ వాటన్నిటినీ ఎదిరించగలిగిన శక్తి ఆ సాత్వికం అనే పాఠశాలలో ప్రభు యొక్క సాత్వికాన్ని నేను నేర్చుకున్నాను. ఆమేన్. ఎందుకో ఈ రోజున మీ గృహాలు మరలా తిరిగి కట్టబడే రోజులు వస్తూ ఉన్నాయి. మరలా మీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చబడబోతుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని విమర్శలు, ఎన్ని అనుభవాలు, ఎన్ని భేదాలు, ఎన్ని రకరకాల మాటలు నిన్ను గురించైనా నన్ను గురించైనా ఎవరి గురించైనా ఎవరు చెప్పుకున్నా కంగారు పడబాకండి. కారణం వాళ్ళందరికీ సమాధానం చెప్పలేని వాళ్ళు కాదు. నేను నీతిమంతుడిని అని బల్లగుద్ది ఆటో వేసి 60 మందిని తీసుకొస్తాం, అది పెద్ద విశేషం కాదు. కానీ నేను నేర్చుకున్న పాఠశాల ఏమిటి? నేను ఎవరి కాడిని మోసాను? ఏ సాత్వికం యేసు నా హృదయంలో పంపాడు? అదే సాత్వికం ద్వారా యేసు వలె మీరు మారుదురుగాక. ఆ పౌలు అంటున్నాడు, మిమ్మల్ని కట్టుటకే దేవుడు మాకు అప్పగించాడు కానీ మిమ్మల్ని పడగొట్టడం కాదు. ఈ రోజున సంఘం కట్టబడడం, విశ్వాస జీవితం కట్టబడడం, కుటుంబాలు కట్టబడడం, బద్దలైన నీ బ్రతుకులు కట్టబడడం డబ్బుతో జరగదు, శక్తితో జరగదు, వ్యక్తులతో జరగదు, సొమ్ముతో జరగదు. నా యేసు అనుగ్రహించిన సాత్వికం ద్వారా కట్టబడునుగాక. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో కట్టబడుతున్నావా? నిజంగా నువ్వు కట్టుకోవడానికి ఇదేగా అవకాశం. అందుకే పౌలు అంటాడు, నేను సాత్వికమైన పాఠశాలలో పాఠం నేర్చుకున్నాను, నేను ఏమీ కంగారు పడను.
నేను మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, ఒక రోజున కట్టి ప్రభు దగ్గర నిలబెట్టడానికి. ఆయన ఎదురు సిగ్గుపడనక్కరలేని పనివారిగా నేను మిమ్మల్ని కట్టి నిలబెట్టుదును గాక అని పౌలు ఎంత తేడాగా చెబుతున్నాడు. సాత్విక పాఠశాలలో ఆయన మన వద్దకు వచ్చి నేర్పే 4వ పాఠం గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం. సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలి. రాజు మన దగ్గరికి పాఠం నేర్పడానికి వస్తున్నాడు. ఆయన కాడి మన భుజం మీద పెట్టడానికి వస్తున్నాడు. సాత్వికంతో చేయలేని కార్యం లేదు గనక అన్నీ చేయడానికి, పాఠాలు నేర్పడానికి, పాఠశాలలో మనలో పెట్టుకోవడానికి ఆయన సాత్వికుడై ఈ రోజున నీ దగ్గరకు వస్తున్నాడు. ఇంకొక మాట ఇక్కడ రాస్తున్నాడు. ఇంకా చాలామంది అన్ని వివరాలు చెప్పలేము, ఒక మాట చెబుతాను. ఏమిటంటే, మీలో కొంతమంది తొలగిపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది జారిపోయారు, కొంతమంది పెరిగిపోయారు. ఇది సహజంగా భక్తిలో జరుగుతుంది. అంటే ఒక మనిషి క్రీస్తులో నుండి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడు, ఒక మనిషి దేవుని సాంగత్యంలోంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడంటే, అవతల నాణ్యాల శబ్దం వినబడుతుంటే, అంటే రాబడి వస్తూ ఉంటే, ఆకానైనా ఇస్కరియోతు యోధా అయినా ఎవరైనా నాణ్యాలు వినబడుతుంటే రాబడి కోసం ప్రభువుని వదులుకుని వెళ్ళిపోతారు. ఒక కారణం. రెండో కారణం ఏమిటో తెలుసా? పదవంటూ ఉంది అనుకుంటే దేవుణ్ణైనా వదులుకుని పదవికి వెళ్ళిపోతాం రాజకీయ పరంగా. రెండవ కారణం. మూడవ కారణం ఏమిటో తెలుసా? అక్కడ ఏదైనా ఆకర్షణ, మనం శారీరకంగా సుఖపడతాం అనుకుంటే ఒక వ్యక్తి క్రీస్తు నుండి దూరం అయిపోతాడు. బాగా వినండి. ఒక వ్యక్తి క్రీస్తు నుండి దూరం అయిపోవడానికి డబ్బు, ఒక వ్యక్తి క్రీస్తు నుండి దూరం అయిపోవడానికి పదవి, ఒక వ్యక్తి క్రీస్తు నుండి దూరం అయిపోవటానికి ఆకర్షణ. చెప్పండి ఏమిటది? ఏదైనా తోటలో పండు కనపడింది, ఆకర్షించబడి వెళ్ళిపోయింది. ఆకర్షణ. అదేవిధంగా శారీర సంబంధమైన కోరికలు అందుబాటులోకి వస్తే ఆ మనిషి ప్రతిష్టతలో నుండి కూడా వెళ్ళిపోతాడు. తెలియలా కనపడిందట, సంస్థను వెళ్ళిపోయినట. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మనిషి క్రీస్తు నుండి వేరైపోవడానికి శరీరాశలు, రెండవది పదవి, మూడవది ధనాశ, ఆ తర్వాత మరొక కారణం ఏమిటి తెలుసు? ఒక మనిషి క్రీస్తు నుంచి వెళ్ళిపోవడానికి ప్రబలమైన కారణం శోధకుడు జల్లిస్తాడు. జల్లించినప్పుడు ఆ జల్లింపులో శోధనలో నిలవలేక ఇక ఈ భక్తిలో ఉండలేము, కట్టుబాటులో ఉండలేము, ఈ ప్రార్థనలో ఉండలేము. ఇదో కారణం. ఒక వ్యక్తి క్రీస్తు నుండి వేరైపోవడానికి ప్రబలమైన కారణం ఏమిటంటే, తాను ఎవరో, తాను ఎక్కడ నాటబడ్డానో, నాటబడిన తీరును బట్టి ఉంటుంది. చెట్టు నాటాం, నానాటికి వేరు తన్ని కిందకు వెళ్ళింది అనుకో. గాలొచ్చి రమ్మన్నా, తుఫాను వచ్చి ఊపినా, ఉప్పినొచ్చి నువ్వు ఊరేగినా, ఓగమంటే ఊగుద్ది కానీ ఈ చెట్టు వెలపలకు వెళ్ళలేదు. అంటే క్రీస్తులో నీవు నాటబడిన విధానాన్ని బట్టి ఆధారపడుతుంది. ఎప్పుడైనా క్రీస్తులో నీవు నాటబడలేదు అనుకో, ఏ ఉప్పిన వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా నువ్వు వెంటనే గాలికి తల వంచి ఆ పక్కకు ఒరిగిపోతావు. అంటే దాని అర్థం ఏమిటంటే, మన కొరకు రక్తం కార్చిన వ్యక్తి ఎవరు? నిజంగా ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏ పునాదిలో చెక్కబడ్డా, ఎవని చేతిలో నేను చెక్కబడ్డా, యేసు నిన్ను చేతుల్లో చెక్కుకొని నా అరచేతిలో చెక్కాను అన్నాడే. చెక్కబడిన నువ్వు బయటికి వెళ్ళలేవుగా. అంటే దేవుని అరచేతిలో నువ్వు చెక్కబడలేదా? దేవునిలో వేరు పారలేదా? నిజమైన ద్రాక్షావళులు అంటూ కట్టబడలేదా? అది అలా కాకుండా పైన ఉంటాయి కొబ్బరి వేలు. కొబ్బరి చెట్టు ఎంతసేపు పైపైన ఉంటుంది. అది ఏదో ఒక భయంకరమైన పరిస్థితి ఒరిగిపోతూనే ఉంటుంది. మొలగ చెట్టు వివరం కూడా గమనిస్తున్నాం. ఈ రోజున క్రీస్తు నుండి ఒక మనిషి ఎప్పుడు బయలుదేరి వెళ్ళిపోతాడు అంటే, తాను క్రీస్తులో ఎంతవరకు లోతుగా నాటుకున్నాడు అనే సంగతి అతనికి తెలియనంత కాలం. రెండవది నాటబడితే ఏదో ములగ చెట్టులాగా ఊగుతున్నా, కొబ్బరి చెట్టులాగా ఏళ్ళు బాగానే పాగుతున్నాయి. కొబ్బరి చెట్టు కొట్టడం పెద్ద విచిత్రం కాదు. కొబ్బరి చెట్టుని పడగొట్టడం చాలా ఈజీగా అయిపోతుంది. అదే లోతుకు పాతుకు పోయిన మామిడో, వేప చెట్టునో, ఇంకొకటో మనం పడగొట్టాలని చాలా కష్టం. ఈ రోజున యేసులో నీవు నిలిచిన విధానం సరి అయింది కాకపోతే నువ్వు వెంటనే లోకంలోకి వెళ్ళిపోతావు. 5 కారణాలు బైబిల్ చెబుతుంది. ఏ కారణమైనా ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, అయిపోయింది. కారణాలు 5 కారణాలు చెప్పాను కదా. ఏదో కారణంలో బయటికి వెళ్ళాడు. ఈ సాత్వికం ఆ పాఠశాలలో ఎదిగిన వాడు ఉన్నాడట.
వెంటనే నా సహోదరుడు డబ్బుగా వెళ్ళిపోయింది, శరీరాశికి వెళ్ళిపోయాడా, శోధన వస్తే వెళ్ళిపోయాడా, తాను క్రీస్తులో అంటుబట్టకుండా పైన మేలు జరిగితే బాగుండు, ఇల్లు దొరికితే బాగుండు, కారు కొనుక్కుంటే బాగుండు, లాభాల కోసమే ప్రభువుని నమ్ముకున్నాడా, అట్లా వెళ్ళిపోయాడా? అయితే ఈ సాత్వికమైన మనసు కలిగిన వాడట అతన్ని సాత్వికమైన మనసుతో పలకరించి మరలా తిరిగి రాబట్టును. ఒకటేమో నీ నాలుక వలన జీవవృక్షంలాగా నీ ఇల్లు మారుతుంది, రెండవది నీ మనసు వలన, సాత్వికం మనసు వలన నీ శరీరం రేపు జీవం పొందుతుంది. బైబిల్ రాసిన మాట. మూడవది, యేసు పాఠశాలలో సాత్వికం నేర్చుకుంటే నిన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా వీళ్ళు శరీరాంశాలు అని అంటున్నా ఈయన కళ్ళు ఎరజేయక నేను సాత్వికమైన పాఠశాలలో నేర్చుకున్నాను గనుక మిమ్మల్ని పడగొట్టడానికి కాదు కట్టడానికి నాకు అధికారం ఇచ్చాను. ఏ విధం చేతనైనా సాత్వికంతో నేను మోకరించి ప్రార్థన చేస్తాను. దుర్గాలు పడగొట్టగలిగినంత శక్తి నా దగ్గర ఉంది. నిశ్చయముగా మిమ్మల్ని తిరిగి నేను కట్టగలను. నాలుగవది ఏమిటయ్యా అంటే ఈ సాత్వికమైన మనసు ఉండడం వలన ఒక వ్యక్తి చలిమంటల దగ్గరికి వెళ్ళిపోయినా, చీకటిలోకి వెళ్ళిపోయినా, ఆచారాల్లోకి వెళ్ళిపోయినా, క్రీస్తును వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతే అట్టి మనిషిని కూడా సాత్వికం అనే పాఠశాలలో చదువుకున్నవాడు తిరిగి రాబట్టును గాక. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, లోకంలో కలిసిపోయిన నీ భర్తను నువ్వు రాబట్టగలవా లేదా? నీ మాట వినకుండా చేజారిపోయిన నీ పిల్లలను రాబట్టగలవా లేదా? సాత్వికమైన మనస్సు నీకు ఆ పాఠశాలలో నేర్పిన ఉపదేశం వలన తిరిగి రాబట్టుకుందువుగాక. ఇలా చెప్పుకుంటా వెళితే ఎన్ని విషయాలు ఎంత తేటగా కనబడుతున్నాయండి. మరి ఈ మాటలన్నీ మనం వింటున్న తరువాత నిజంగా సాత్వికాన్ని నేర్పడానికే నేను సాత్వికుడను గనుక, దీన మనసు కలిగిన వాడు గనుక మీ యొద్దకు వస్తున్నాను. అందరూ ఆమేనండి. సియోను కుమారి, నువ్వు ఎదిగిన మాట నిజమే, బాప్తిసం పొందిన మాట నిజమే, బైబిల్ చదువుతున్న మాట నిజమే, నీ జీవితంలో సేవలో కొనసాగుతున్నావు, మందిరాలు కడుతున్నావు, కోటాలు పెట్టిస్తున్నావు, కానుకేస్తున్నావు, అన్నీ మంచిదే కాదని అంటలా. అయినా సాత్వికం అనే పాఠశాలలో నేను నీకు పాఠం నేర్పడానికి నీ యొద్దకు రాబోతున్నాను. ఎందుకు వస్తున్నాడు? మొదటిది నేర్పించడానికి. అందరూ ఆమేన్ చెప్పండి. పిల్లకి పెళ్ళైనప్పుడు కాదు, ఉద్యోగం వస్తుంది అంటున్నారు అన్నప్పుడు కాదు, సాత్విక పాఠశాలలో నీవు సాత్వికం నేర్చుకున్నప్పుడు, ఆయన కాడిని మోసినప్పుడు, నీ నాలుక మారినప్పుడు, నీ మనసు రూపాంతరం చెందినప్పుడు, విమర్శకుల మధ్యలో కట్టగలిగిన సత్తా ఆ యొక్క సాత్విక పాఠశాలలో ఉపదేశం